వెనిజులాపై అమెరికా మెరుపుదాడి చేసి అధ్యక్షుడు మదురోను కిడ్నాప్ చేసి తమ దేశానికి తీసుకెళ్లిన పరిస్థితి. సో ప్రపంచ దేశాలు చాలా దేశాలు ఖండించాయి ఈ అమెరికా చేసిన ఈ దురాక్రమణ చర్యని. మేజర్ పవర్స్ అయిన రష్యా, చైనా ఇంకా చాలా దేశాలు ఖండించిన పరిస్థితి. కానీ భారత్ ఇప్పటి వరకు స్పందించింది బట్ స్ట్రాంగ్గా ఖండించలేదు. కారణాలు ఏంటి అనే దాని మీద ఎంజీరావు గారు స్పందిస్తారు. ఎంజీరావు గారు, ఎందుకు అంత స్ట్రాంగ్గా ఖండించలేకపోయింది భారత్? ఎస్ అండి, ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మడ్యురోని అరెస్ట్ చేసి చాలా ఏదో ఒక నేరస్తుడిలాగా ఒక దేశ అధ్యక్షుడిని తీసుకుని న్యూయార్క్ తీసుకెళ్ళి అక్కడ జైల్లో పెట్టడం, జైల్లో విచారణ చేయడం. ఒక దేశ అధ్యక్షుడిని విచారించే అధికారం ఎవరికి ఉంటుంది? ఇంకో దేశానికి లేదు. అంతర్జాతీయ చట్టాలైన యుఎన్ చార్టర్ ప్రకారం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రకారం, వేరియస్ కన్వెన్షన్స్ ప్రకారం ఇప్పటివరకు అంతర్జాతీయ చట్టాలు ఏవైతే ఉన్నాయో దేని ప్రకారం కూడా ఒక దేశ అధ్యక్షుడిని ఇంకొక దేశ అధ్యక్షుడు అరెస్ట్ చేయడానికి లేదు. మరి వెనిజులా అధ్యక్షుడిని ట్రంప్ ఏ ప్రాతిపదికన అరెస్ట్ చేయడం జరిగింది? ఒక భయంకరమైన దాడి చేశారు. ఇలాంటి సందర్భంలో భారతదేశ విదేశాంగ విధానం అంటే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫారిన్ పాలసీ ఆన్ ది ఎర్త్ అండి. ఎందుకంటే 1950లో భారతదేశానికి స్వతంత్రం రాగానే అప్పటి నెహ్రూ, అప్పటి మొట్టమొదటి ప్రధాని ఒక అద్భుతమైన ఫారిన్ పాలసీ తయారు చేశారు. అప్పటి నుంచి మనం అవలంబిస్తున్నాం. అందులో ముఖ్యంగా నాన్ అలైన్డ్ అనే ఒక అలీన విధానం అనే ఒక ఫారిన్ పాలసీ ఉంటుంది. అంతర్జాతీయ చట్టాలను అవలంబిస్తుంది భారతదేశం. అద్భుతమైన ఫారిన్ పాలసీ అండి. మరి మధ్యలోనే అరెస్ట్ చేసినప్పుడు, యుఎస్ అరెస్ట్ చేసినప్పుడు ట్రంప్కి వ్యతిరేకంగా స్ట్రాంగ్ వాయిస్ భారతదేశం ఎందుకు వినిపించలేదు? ఇది ఒక పెద్ద చర్చనీయాంశం. భారతదేశం మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎంఈఏ ఏమని చెప్తుందండి? సింపుల్గా, మేము వెనిజులాలో జరిగే పరిణామాలను మేము గమనిస్తున్నాం. వెనిజులా ప్రజల యొక్క రక్షణని, వెనిజులా సార్వభౌమత్వాన్ని మేము గౌరవించేలేకంగా ప్రజల రక్షణను మేము కోరుకుంటున్నాం అనే మాట్లాడింది. గుర్తుపెట్టుకోవాలి. ఇంతే. వీఆర్ కీన్లీ అబ్జర్వింగ్ ద అన్ఫోల్డింగ్ ఇన్సిడెంట్స్ ఇష్యూస్ ఇన్ ద వెనిజులా. ఓకే, వీ సిన్సియర్లీ హోప్ ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ది వెనిజులన్ సావరెనిటీ, వెనిజులన్ పీపుల్ లైవ్స్. అంతే, ఇదే మాట్లాడింది. కానీ ఇట్స్ నాట్ ది థింగ్ అండి. ఎందుకంటే అకార్డింగ్ టు ఇండియన్ ఫారెన్ పాలసీ గుర్తుపెట్టుకోవాలి, రష్యా ఆఫ్ఘాన్ మీద అటాక్ చేసిన 1979లో మనం ప్రొటెస్ట్ చేసాం. గుర్తుపెట్టుకోవాలి. ఈజిప్ట్ మీద బ్రిటిషు, అమెరికా దాడి చేసినప్పుడు అప్పుడు భారత ప్రభుత్వం చాలా స్ట్రాంగెస్ట్ వాయిస్ ఇచ్చింది 1959 ఆ టైంలో. గుర్తుపెట్టుకోవాలి. 1962 క్యూబల్ మిసైల్ క్రైసిస్లో మనం ఇన్వాల్వ్ అయ్యాం. ఏది శక్తి దాన్ని దౌత్యపరంగా సాల్వ్ చేయను. 1954లోనే ఉత్తర దక్షిణ కొరియా వార్ జరుగుతుంటే మనం మాట్లాడాం. వియత్నాం మీద అమెరికా దాడి చేస్తే మనం చాలా స్ట్రాంగ్గా ప్రొటెస్ట్ చేసాం అలీన దేశాల్లో. గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్రికా దేశాల్లో స్వతంత్రాన్ని కోరిన మొట్టమొదటి దేశం భారతదేశం. ఆఫ్రికాలో, దక్షిణాఫ్రికాలో అపార్థీడ్ మీద మొట్టమొదటిగా యుఎన్ఓలో లేవనెత్తి తీర్మానాన్ని ప్రతిపాదించిన దేశం భారతదేశం. మరి ఇప్పుడు ఎందుకు భారతదేశం అంత మాట్లాడలేదు? ఎందుకంటే వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేసింది భారతదేశం చాలా స్ట్రాంగ్ వాయిస్తో వినిపించాలి. కానీ ఎందుకు వినిపించాలి? ఇదే శశి తరూర్ గారు కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. మరి ఎందుకు చేయలేదు భారతదేశం అంటే, ప్రస్తుత భారతదేశ దౌత్య విధానంలో ఎన్నో మార్పులు వచ్చినాయి. ప్రస్తుతం ద వరల్డ్ ఏంటంటే, ఇప్పుడు దాకా అంతర్జాతీయ చట్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని గౌరవించడం లేదు. ముఖ్యంగా అమెరికా గౌరవించడం లేదు, రష్యా గౌరవించడం లేదు, చైనా కూడా గౌరవించలేదు. ఇప్పుడు గ్లోబల్ పవర్స్ ఎవరనుకున్నారో వాళ్ళు గౌరవించడం లేదు. అంతర్జాతీయ చట్టాలకే విలువ లేకుండా పోయింది. ఏది చైనా తైవాన్ నాదంటది, ఈ టిబెట్ నాదంటది, అరుణాచల్ ప్రదేశ్ నాదంట, సౌత్ చైనా సీ అంతా నాదంటది. అంతర్జాతీయ చట్టాలు వద్దు, ఇప్పుడు ఉన్నాయని నాశనం చేయమని చైనా మాట్లాడుతుంది. ఇప్పుడు దాకా అంతర్జాతీయ చట్టాలను మంచిగా తయారు చేసిన అమెరికాయే దాన్ని కాలరాస్తుంది. ఇదంతా నాకు వద్దు, యుఎన్లోంచి 66 బాడీల్లోంచి బయటికి వచ్చేసాడు డొనాల్డ్ ట్రంప్. ఇంకా రష్యా అయితే ఉక్రెయిన్ మీద అటాక్ చేసి అది కూడా అంతర్జాతీయ చట్టాలు ఈ ప్రాంతం అంతా నాదంటుంది. అంటే గ్లోబల్ పవర్స్ అన్ని అంతర్జాతీయ చట్టాలను అవలంబించడంలా ఆల్రెడీ వైలేట్ చేసి యుద్ధాలే చేసేస్తున్నారు. ఇలాంటి టైంలో ఇండియా ఒక విపత్కర పరిస్థితిలో ఉంది. ఎందుకు అంటే ఎవ్వరూ నమ్మిన ఫ్రెండ్స్ లేదు. రష్యాని నమ్మడానికి దాని శక్తి సరిపోదు. ఎందుకంటే అమెరికా, చైనాలతో పోలిస్తే రష్యా పవర్ సన్నగిల్లిపోయి ఉంది. రష్యాని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే మనం ఉపయోగించుకుంటున్నాం. కానీ అమెరికాని తోలనాడకూడదు. ఎందుకు? అమెరికాని బాగా దూరం పెట్టడానికి భారతదేశానికి వీలు లేదు. ఇది అసలైన విషయం అన్నమాట. ఎందుకు ఇండియా సైలెన్స్గా ఉంది వెనిజులా విషయంలో అంటే, అమెరికాని శత్రువుగా మన భారతదేశం చేసుకోలేదు.
అందుకనే డొనాల్డ్ ట్రంప్ చాలా క్యాప్రీషియస్గా ఉంటాడు కాబట్టి అతను హత్య చేయడం ఆపేసి ఎలాగో చిన్న మాట్లాడడం చాలని. ఎందుకంటే అనవసరంగా అమెరికాని దూరం చేసుకోకూడదు. ఎందుకు? ఇండియా పక్కనున్న చైనా మనం అమెరికాకు దూరం అవుతామని చూస్తూ ఉంది. ఎందుకంటే చైనా ఇంకా డేంజర్ మనకి. కాబట్టి ఇటు చైనాకి దగ్గర అవ్వలేం, అమెరికాకి దగ్గర అవ్వలేం. అమెరికాతో ఫ్రెండ్షిప్ చేయలేం, చైనాతో ఫ్రెండ్షిప్ చేయలేం. ఇలాంటప్పుడు అంతర్జాతీయంగా ప్రస్తుతం జరుగుతున్న ప్రతి విషయంలో భారతదేశానికి ఇన్వాల్వ్ అవ్వడం ఇష్టం లేదండి. తటస్థత మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు ప్రపంచ అణుయుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి దగ్గరలో ఉంది. ఇలాంటి సందర్భంలో ఎటువంటి వాయిస్ వినిపించినా ప్రతి దేశంలో జోక్యం చేసుకుని 3వ ప్రపంచ యుద్ధంలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వాలి. కానీ భారతదేశం విధానం ఎలా ఉందంటే వచ్చే 3వ ప్రపంచ యుద్ధంలో ఎట్టి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా తటస్థత ఎలా అవలంబించాలి అనే పాయింట్ మీద ఉంది. గుర్తుపెట్టుకోవాలి. వెనిజులాలో అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన జరిగింది, భారతదేశానికి తెలుసు. కానీ ఎందుకు స్ట్రాంగ్ వాయిస్ వినిపించలేదంటే వచ్చేది 3వ ప్రపంచ యుద్ధం. ఈ 2026లో ప్రస్తుత పరిణామాలు ఇలాగే వెళితే ఎట్టి పరిస్థితుల్లో 3వ ప్రపంచ యుద్ధం బ్రేక్అవుట్ అవుతుంది, 100% అవుతుంది. ఏది? రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ ఒక పక్షాన ఉంటే అటు పక్షాన అమెరికా, నాటో దేశాలు ఉంటాయి. 3వ ప్రపంచ యుద్ధం ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో అనవసరంగా ఇటు పక్షాన ఉండకుండా తటస్థత మెయింటైన్ చేస్తే మనల్ని ప్రజల్ని 145 కోట్ల మంది ప్రజల్ని మన సావరెంటీని రక్షించుకోగలుగుతాం. అనవసరమైన అణుయుద్ధంలోకి మనం వెళ్ళం. వాళ్ళ కక్షా కార్పణ్యాలు. అందుకే ఇండియా చాలా చాకచక్యంగా అన్ని దేశాలతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తుంది. ఇటు చైనాతోనూ, ఇటు రష్యాతోనూ, ఇటు ఎస్సీఓతో, ఇటు నాటోతో, ఈ నాటో దేశాలైన యూరోప్ దేశాలతో, ఇటు అమెరికాతో. ఎవ్వరికీ దూరంగా లేదు, ఎవ్వరికీ దగ్గర లేదు. ఇలాంటి సందర్భంలో చాలా అగ్రెసివ్గా అమెరికా మీద పడిపోయి దాన్ని మొత్తం దూరం చేసుకుని చైనాకి, రష్యాకి దగ్గర అవడం అనేది చాలా ప్రమాదం. అందుకని ఇండియా తటస్థత 3వ ప్రపంచ యుద్ధం అంటూ వస్తే ఎలా దగ్గర యుద్ధంలోకి ఇన్వాల్వ్ అవ్వకుండా తటస్థత మెయింటైన్ చేయాలనే ఒక విధానంతో వెళుతుంది. కాబట్టి అనవసరంగా నోరు ఎక్కువ చేయకుండా సైలెంట్గా ఏదో మనం ప్రతిస్పందించాం. కానీ వెనిజులా విషయంలో భారతదేశం సైలెంట్గా ఉందని అనుకోని అవసరం లేదు. ఎందుకంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టరు అహ్మదాబాద్లో జర్మనీ ఛాన్సలర్ సమక్షంలో మాట్లాడుతూ ఆయన ఒకటి మాట్లాడారు. ఉక్రెయిన్లో, గాజాలో, మొత్తం ప్రపంచంలో భారతదేశం శాంతిని కోరుకుంటుంది. అంటే ఏంటి? వెనిజులా లాంటి సంఘటనలు జరగకూడదని పరోక్షంగా చెప్పడం జరిగింది. కానీ ఈ చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. 3వ ప్రపంచ యుద్ధం అంటూ వస్తే భారతదేశం యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వకుండా తటస్థంగా ఉండే ఏర్పాటు చేసుకుంటుంది. గుర్తుపెట్టుకోవాలి. అందరికీ ఈ విధానం అర్థమవుతులే. చాలా ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలన్నీ చూడండి. ఏది లాటిన్ అమెరికా నుంచి, ఉక్రెయిన్ నుంచి, ఇటు గాజా నుంచి, ఇరాన్ నుంచి, ఇటు చైనా తైవాన్ మీద వెళ్ళడం నుంచి, అమెరికా గ్రీన్లాండ్ అనడం, అమెరికా కెనడాని అనడం, ఇవన్నీ ఒక యుద్ధాలమయం ఉంది. ఇప్పుడు ఆఫ్రికాలో అది, తర్వాత యుఏఈని సౌదీ అరేబియా అటాక్ చేసినట్టు హౌతీస్ మీద అటాక్ చేయడం, ఎన్నండి అన్అకౌంటబుల్ వార్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ ఒకటైతే 3వ ప్రపంచ యుద్ధం అనమాట. అంతే, సింపుల్ అయిపోయింది. మరి ఇలాంటి యుద్ధం జరిగినప్పుడు ఇండియా ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? దీనికి పనేంటి? తన ప్రజల్ని, తన ఎకనామిక్ గ్రోత్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ అనుకున్నట్టు కాదు, 3వ ప్రపంచ యుద్ధమే జరిగితే ఆ దాంట్లోకి వెళ్లకుండా ప్రజల్ని ఎలా రక్షించుకోవాలనే ఒక విధానాన్ని భారతదేశం ఇప్పటి నుంచి అవలంబిస్తుంది. కాబట్టే భారతదేశం అనవసరంగా ఎవరికి ఎక్కువ వెళ్ళడంలా ఏదో మాట్లాడుతుంది అంతే. పరిణామాలను గమనిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. పరిణామాలు ఎలా ఉంటాయి ఎవ్వరూ కూడా ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు. చూడండి, ఎప్పుడైనా నాటో దేశాల్లో ఒక భాగమైన గ్రీన్లాండ్ని అమెరికా అటాక్ చేయబోతుందని ఊహించారా? ఎవ్వరూ ఊహించలే. ఇప్పుడు చైనా దగ్గరికే కొన్ని నాటో దేశాలు దగ్గరకు వస్తున్నాయి. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గ్రీన్లాండ్ రక్షణకు ఇప్పుడు అమెరికా నుంచి ఎలా చేసుకోవాలో తెలియడంలో, ఎవరు ఫ్రెండో ఎవరు మిత్రులో తెలియనంత విపత్కర పరిస్థితి ఈరోజు ప్రపంచంలో ఉంది. ఇలాంటప్పుడు పరిణామాలను గమనించకుండా వెంటనే ప్రతిస్పందించడం మానేసి చాలా ఓపికగా జరిగే పరిణామాలు చూసుకుని దానికి అనుకూలంగా వెళ్ళవలసిన అవసరం ఉందనేది భారత ఫారిన్ పాలసీ. వండర్ఫుల్ ఫారిన్ పాలసీ ఆఫ్ ది మోడీ అండి ఇండియాది.